హాయ్ అండి. హలో అందరికీ. రైస్‌కి, చపాతీకి, బిర్యానీకి మంచి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రై అండి. అసలు నీళ్ళేమీ వేయకుండా చక్కగా మంచి గ్రేవీతో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నానండి. అరకిలో చికెన్ను ఇలా శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసుకుని 1 స్పూన్ ఉప్పు, అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, తర్వాత 1 స్పూనున్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అలాగే కొంచెం 2 టీ స్పూన్ల ఆయిలు, ఒక అరకప్పు పెరుగు, ఒక చెక్క నిమ్మరసం వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా ఉప్పు, కారం, ఈ పెరుగు, నిమ్మరసం అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే మనకి చక్కగా ఉడుకుతుందనమాట. ఇలా పక్కన పెట్టుకుని ఇప్పుడు కూర కోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక టమాటా, 4 పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, ఒక 5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకుని మసాలా ఫ్లేవర్ వచ్చే వరకు వాటిని వేగించుకుని, అవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇవి చిన్నగా కట్ చేసుకుంటేనే మనకి గ్రేవీ బాగుంటుందండి. వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకుని వీటిని కూడా బాగా మెత్తగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. టమాటా మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకుని, మనం చికెన్లో వేసాం కాబట్టి చూసుకుని వేసుకోవాలండి. కొద్దిగా వేసుకుని టమాటా మెత్తపడే వరకు బాగా మగ్గించుకోవాలి. చూడండి, టమాటా కూడా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం చికెన్లో ముక్కల్లో వేసాం కాబట్టి కొద్దిగా ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది. వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారము, పసుపు కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలిపి ఉప్పు, కారం పట్టించిన చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకుని ఆ గ్రేవీతో సహా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి బాగా మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మనకి చికెన్లోంచి నీళ్ళు ఊరుతాయి కాబట్టి అసలు నీళ్ళు వేయాల్సిన అవసరం ఉండదండి. చికెన్లోంచి ఊరిన నీళ్ళతోనే చికెన్ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, నీళ్ళు ఊరాయి కదా. చికెన్ ముక్కల్లోంచి ఊరిన నీళ్ళతోనే ఇలా సగం వరకు ఉడికించుకోవాలి. ఇలా సగం వరకు ఉడికించుకున్న తర్వాత మసాలా పొడి వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మిరియాలు, 2 ఇలాచీలు, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నా దగ్గర పొడి ఉంది కాబట్టి నేను మీకు ఇవి చూపిస్తున్నానండి. ఇలా ఇవి వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు అది పొడి చేసుకుని ఆ పొడిని మనం ఈ చికెన్ కర్రీలో వేసుకుని మొత్తం అంతా ఒకసారి ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి మసాలా అంతా పట్టేలాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. ఈ నీళ్ళన్నీ ఎగిరే వరకు, చికెన్లోంచి వచ్చిన నీళ్ళన్నీ ఎగిరే వరకు బాగా ఉడికించుకోవాలి. అసలు నేను నీళ్ళు ఏమీ వేయలేదండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం నీళ్ళు వేయలేదు కాబట్టి అడుగు పడుతుందండి. అడుగు పట్టకుండా ఇలా కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఇలా ఆ చికెన్లోంచి ఊరిన నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని, కొత్తిమీర ఫ్లేవర్ కూడా చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అంతే, మంచి గ్రేవీతో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా చాలా రుచిగా ఉంటుందండి. సింపుల్గా అయిపోతుంది. మంచి గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.